జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు నుంచి జూన్ నెల 22 వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతున్నాయి. గోచార గ్రహ గమనాలు ఒక్కసారి మనం దృష్టి పెడతాము. అన్ని రాశుల్లోకి మొదటి రాశి అయిన మేషరాశిలో మేషరాశికి అధిపతి అయిన మంగళుని సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురుదేవుని సంచారం, బృహస్పతి సంచారం వృషభ రాశిలో ఉంది. మూడవ రాశి అయిన తృతీయ రాశి అయిన మిథున రాశిలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, బుధ, శుక్రులు వీళ్ళ ముగ్గురు కూడా ఈ వారం మొత్తం మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం, రాహుదేవుడు మీనరాశిలో సంచారం. ఈ వారం యొక్క చంద్రుడు ఈ వారము కన్యా రాశి మొదలుకొని ధనుసు రాశి వరకు కూడా ఈ వారం ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. ఈ వారం యొక్క ఒక ముఖ్యాంశం ఏంటంటే మిథున రాశిలో ద్వాదశ రాశుల్లో కమ్యూనికేషన్స్ని సూచించే రాశి. నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి కమ్యూనికేషన్స్ని సూచించే రాశి, రైటింగ్ స్కిల్స్ని సూచించే రాశి. మన హాబీస్, మన ప్యాషన్ ఏదైతే ఉందో అది మనం ఎలివేట్ చేసుకుంటామో చేసుకోలేమో. జనరల్గా ఇది తృతీయ స్థానం నుంచి చూస్తాము. మనకి కాలపురుషుడి కుండలిలోంచి తృతీయ స్థానము మిథున రాశి కాబట్టి ఈ రాశిలో గ్రహత్రయం ఏర్పడింది. ఈ గ్రహత్రయం తృతీయ గ్రహం 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. రవి, బుధ, శుక్రులు. ప్రత్యేకించి బుధ భగవానుడు ఆ రాశ్యాధిపతి అవుతూ ఆ రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్లస్. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ వారము 2 విశేషాంశాలు మనకి గోచార గ్రహస్థితుల రీత్యా ఉన్నది. మొదటి విశేషాంశం ఏంటంటే 2 గ్రహాలు స్వస్థాన గతులై 3 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నాయి. మొదటిది కుజుడు మంగళ్ మేషరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. బుధ భగవానుడు మిథున రాశిలో సంచారము, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము. ఎప్పుడైనా ఏ గ్రహాలైనా ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ కనుక ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న అది మనం శుభంగా పరిగణిస్తాము. అయితే ఇప్పుడు 3 గ్రహాలు వాటి స్వస్థానాల్లో ఉన్నాయి. స్వస్థానాల్లో ఈ 3 గ్రహాలు ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో ముందడుగు పురోభివృద్ధిని సూచిస్తున్నాయి, తదితర అంశాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. మనం జనరల్గా మనం చూసుకుంటే అంటే ఇండివిజువల్గా కుండలీసుగా కాకుండా ఎవరి రాశిని బట్టి అని కాకుండా జనరల్గా తృతీయ స్థానంలో బుధుడు ఉంటే ఏ విషయాల్లో అంటే మిథున రాశిలో ప్రత్యేకించి బుధ భగవానుడు ఉండడము, అందులో మిథున రాశికి నవమాధిపతి అయిన శనీశ్వరుడు నవమ రాశి అయిన కుంభరాశిలో ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రహ సంచారం బుధ భగవానుడు ఇక్కడికి రావడము, మిథున రాశిలో సంచారము ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని మనం ఒకసారి చూస్తే కనుక రాతకోతలకి సంబంధించిన పనులు అంటే రైటింగ్ వర్క్స్ అన్నీ ఎవరైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. కవితలు రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. బుక్స్ పబ్లిష్ చేసేవాళ్ళు ఉంటారు అంటే బుక్స్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా ముందుకు వేగవంతంగా చకచకా సాగుతాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని హాబీస్ ఉంటాయి. ఆ హాబీస్ని వాళ్ళ వృత్తిగా మలుచుకోవడానికి లేదా ఆ హాబీస్ వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్టరీ గెయినింగ్ పీరియడ్ అంటే వాళ్ళ హాబీ వాళ్ళకి డెఫినెట్గా తృప్తినిచ్చే విధంగా ఉండడానికి బుధ భగవానుడు మిథున రాశిలో ఉండి అన్ని విధాలైన ఆశీర్వాదాన్ని అందజేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని పరిశీలించాలి. అదేంటంటే బుధ భగవానుడు మిథున రాశిలో ఉంటూ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన భద్రమహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ద్వాదశ రాశుల వాళ్ళకి. కుజుడు మేషరాశిలో ఉంటూ వృశ్చిక మహాపురుష యోగాన్ని, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటూ శశ మహాపురుష యోగాన్ని. మనకి పంచమహాపురుష యోగాలోనే 5 మహాపురుష యోగాలు ఉంటాయి. ఇందులో 3 మహాపురుష యోగాలు వరుసగా రుచిక భద్ర శశ మహాపురుష యోగం. ఈ 3 యోగాలు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి అప్లికేబిలిటీ కానుంది.
ద్వాదశ రాశులకి వర్తించే ఈ 3 గ్రహాల యొక్క ఈ స్పెషల్ మహాపురుష యోగము దీనికి వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే అందించేది శనైశ్వరుడు కాబట్టి కొంచెం శనైశ్వరుడు ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మిగతా 2 ప్లానెట్స్ కూడా బలంగా ఉంది కాబట్టి, అంటే కుజుడు బలంగా, మంగళ బలంగా ఉన్నాడు అండ్ బుధుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ నుంచి ఒక 5 నెలల లోపల ఈ వారం నుంచి మొదలై ఈ 5 నెలల లోపల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫలితాలు ఎప్పుడైనా చూడొచ్చు. అంటే ఈ మహాపురుష యోగాలకి సంబంధించిన ఫలితాలు మాత్రమే, మిగతాది జనరల్గా ఈ వారం జరిగేది ఈ వారం ప్రతి రాశుల వాళ్ళకి జరుగుతుంది. అయితే ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీ రాశి వాళ్ళకి రానున్న 5 నెలల్లో ఏ విషయంలో అనుకూలంగా ఉంది, అలాగే ఈ వారం మీ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి మనం తెలుసుకుందాం. కర్కాటకంలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీ రాశి వాళ్ళకి, మీ లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూద్దాం. పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు కొన్ని విషయాల్లో మిమ్మల్ని సెటరైట్ చేస్తుంది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక పెండింగ్, అంటే ఎప్పటి నుంచో ఆరోగ్య రుగ్మతలతో మీరు బాధపడుతూ ఉంటే అవి 5 నెలల్లో సెట్ అవుతాయి. అంటే మొదట చెప్పుకున్నాం కదా, 5 నెలల్లో ఈ 3 మహాపురుష యోగాలు కొన్ని యోగాల్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కలిగిస్తాయని చెప్పి, అది మీ రాశి వాళ్ళకి, మీ రాశిలో పుట్టిన వాళ్ళకి, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ సెట్ అయిపోతాయి. మానసికంగా చాలా ధైర్యాన్ని పొందుకుంటారు. మానసికంగా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న రుగ్మతలు, మానసిక రుగ్మతలు ఇవేమన్నా ఉంటే, టెన్షన్స్, డిప్రెషన్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటికీ ఈ 5 నెలల్లో టాటా బాబాయ్ చెప్పే విధంగా మీకు పరిస్థితులన్నీ సహకరించబోతూ ఉన్నాయి. దానికి కూడా మీరు చాలా స్ట్రాంగ్ అయ్యి వాటన్నిటికీ కూడా కోఆపరేట్ చేస్తారనే చెప్పాలంటే, దేనికైనా మనం వెయిట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 5 నెలలు మీరు దేనికి వెయిట్ ఇస్తారంటే, మానసికంగా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి వెయిట్ ఇస్తారు. ఆరోగ్యం ఏం చేస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఏం తింటే ఆరోగ్యం బాగుపడుతుంది, ఇలాంటి వాటికి బాగా వెయిట్ ఇస్తారు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి 5 నెలల్లో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ రాబోయే 5 నెలల్లో. అదే వ్యాపారస్తులకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది, బట్ ఎక్కువగా మేజర్గా ఉద్యోగస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది. ఇవి ఈ రానున్న 5 నెలల్లో 3 మహాపురుష యోగాలు మీకు ప్రసాదించే ప్లస్. అయితే ఈ వారము మీకు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇండివిజువల్గా తీసుకుంటే కనుక ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. పిల్లలకి సంబంధించిన డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది. కాకపోతే ఈ డబ్బు ఖర్చు ఆరోగ్యపరంగా అయితే డెఫినెట్గా ఉండదు. మామూలుగా వాళ్ళకి ఏమన్నా లగ్జరీ నీడ్స్ మీట్ అవ్వడానికి కావచ్చు, లేదా ఇప్పుడు ఎలాగో ఇవి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించింది జనరల్గా అందరికీ ఉండే ఖర్చే. కాకపోతే దానికి సంబంధించిన ఖర్చు మీకేంటంటే ప్రశాంతంగా పెట్టగలుగుతారు. మీ దాంట్లో ఇప్పుడు ఆ ఖర్చు పెట్టే యోగం మీకు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎక్కడే టెన్షన్ తీసుకోకుండా, అంటే డబ్బులు ఎత్తుక్కోకుండా ఆ టైంకి ఎలాగలో ఆ డబ్బులు రూట్ అయ్యి కడతారనమాట. అలాగా మీకు అంటే టక్కన అనుకోకుండా ఏదైనా అమౌంట్ వచ్చేసేసి కట్టడము, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం, ఇది ఇప్పటిదాకా ఎలా కట్టాలనుకున్నానని చెప్పి టైంకి ఇచ్చారని చెప్పేసి, లేదా టైంకి ఏదో రకంగా డబ్బులు మీకు రావాల్సినవి కావచ్చు, లేదా మీకు సంపాదన ద్వారా కావచ్చు రావడము, తద్వారా మీరు కొంత ఊపిరి పీల్చుకోవడానికి చాలా చక్కగా అవకాశం ఉంది. అందరితోటి కూడా మంచి కమ్యూనికేషనే ఉంటుంది. కాకపోతే ఈ వారం కొంచెం ఐసోలేట్ అవుతారు. మీరు ఎక్కువగా ఎవరితో ఫోన్లలో కానివ్వండి, విడిగా కానివ్వండి, ముఖాముఖినా కానివ్వండి మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడరు. ప్రత్యేకించి ఫోన్లో ఎక్కువగా మాట్లాడరు. వాట్సాప్లు లేదా ఏదైనా కమ్యూనికేటివ్ మీడియా నుంచి మిమ్మల్ని మీరు కొంత దూరంగా ఉంచుకోవడానికి ఈ వారం ప్రయత్నిస్తారు. కానీ మీకు ఈ వారమే కొంచెం కాల్స్ ఎక్కువ ఉంటాయి. అందరితో మాట్లాడాలని మీతో మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఇక మిగతా విషయాల్లో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, ఆరోగ్యరీత్యా బాగా ఉంది. మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ వారం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ బాగా ఉంది. పరిహారము, మనం ఏం పరిహారం చేసుకుంటే ఈ మహాపురుష యోగాలు మనకి ఇంకా కొంతమందికి జన్మకుండలిలో యోగాలు ఉంటాయి, ఉండవు. కొంతమందికి జన్మకుండలిలో కనుక అవయోగాలు ఉంటే గోచారంలో యోగాలని వాళ్ళు పూర్తిగా ఒడిసి పట్టుకోలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా గోచారంలో వచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం మొత్తము విష్ణు సహస్రనామం చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణుమూర్తి అంశాలకు సంబంధించిన ఏ ఆలయమైనా సరే
రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ తులసి మాల సమర్పించి రావడము, దీనివల్ల కూడా చాలా సత్ఫలితాలు వస్తాయి. ఏదో ఒక్కరోజు, ఈ వారంలో ఒక్కరోజైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి, స్వామివారికి పెరుమాళికి తులసిమాల సమర్పించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని రావడం వల్ల ఈ మహాపురుష యోగాలు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది జన్మజాతకాల్లో ఎలా ఉంటాయంటే, వాళ్ళ జాతకంలో ఇప్పుడు గడ్డివాము దగ్గర కుక్కలాగా ఉంటుంది, అది తినదు, ఆవుని తిననీరు అన్న చందాన వాళ్ళ జాతకంలో యోగాలు ఉండవు. సరికదా గోచారంలో ఎప్పుడైనా యోగాలు వచ్చినప్పుడు ఈ కుండలీలో ఉన్న అవయోగాలు ఆ యోగాన్ని మింగేస్తూ ఉంటాయి. అలా మింగకుండా పట్టుకోవాలంటే ఈ వారం ఈ పరిహారం చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినడము, ఈ రెండు చేస్తే కనుక చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ విష్ణు సహస్రనామం ఇప్పుడు మొదలుకొని కంటిన్యూగా 5 నెలలు వింటే కనుక చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. కానీ కనీసం ఈ ఒక్క వారం వరకైనా వినడానికి భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క అక్షరం కూడా, విష్ణు సహస్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులతోటి, స్థితికారకుడైన శ్రీమన్నారాయణ ఆశీస్సులతోటి మన స్థితిని బాగుపరుచుకునే విధంగా ఉపకరిస్తుంది శ్రీమన్నారాయణుడి ఆరాధన. ఇలా మీరందరూ చేసుకోవాలని భావిస్తూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.